కృష్ణవేణి, నువ్వు నన్ను బయటికి వెళ్ళనివ్వడం లేదు. నాకు కోపం వస్తుంది. అక్కడ ఒకరినొకరు పట్టుకొని ముద్దులు పెట్టుకుంటున్నారు. నా గురించి వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ మూడ్ పాడు చేసుకుంటారేమో. అలివేణి, నేను ఉదయం గమనించాను అరవింద్. వంశీ గారేమో రూమ్ లో, తనేమో బయట పడుకునుంది. అసలు కృష్ణవేణికి వంశీ గారికి ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేదు అరవింద్. పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా కృష్ణవేణి ఎలాంటి సుఖ సంతోషాలు లేకుండా ఎలా ఉంటుందో నాకు అర్థం కావడం లేదు. అసలు ఏ ఆడపిల్లకైనా ఇంత ఓర్పుగా, ఇంత మానసిక స్థైర్యంతో ఎలా ఉండగలుగుతుంది? అసలు ఇది సాధ్యమేనా అరవింద్? భర్త ఆదరణ లేకపోయినా, ప్రేమ దక్కకపోయినా ఈ కాలంలో ఎంతమంది అమ్మాయిలు కృష్ణవేణిలో ఉండగలుగుతారు? నా ఉద్దేశం తనకి శారీరక సుఖం లేదని కాదు. కనీసం ప్రేమతో పలకరించే పిలుపు, ఆప్యాయతతో కూడిన చిన్న స్పర్శ ఇవేమీ లేకుండా కృష్ణవేణి ఎలా ఉండగలుగుతుంది అరవింద్? అటు మా నాన్న ప్రేమకి దూరమై, ఇటు భర్త ప్రేమకి నోచుకోక కృష్ణవేణి మానసికంగా నరకం అనుభవిస్తుందని నాకిప్పుడు అర్థమవుతుంది అరవింద్. వంశీ గారిని తీసుకుని నేను ఇక్కడికి రాకపోయిండుంటే అలివేణి అరవింద్లో హ్యాపీగా హనీమూన్ ఎంజాయ్ చేసేవాళ్ళు. నా వల్ల వాళ్ళు డిస్టర్బ్ అయిపోయారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అక్క. అలివేణి, అన్నయ్య వదినలు భార్యాభర్తలు కావచ్చు, కానీ వాళ్ళిద్దరిది తల్లి కొడుకుల బంధం. వంశీ అన్నయ్యని వదిన బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటుంది అలివేణి. ఒక డాక్టర్కు పేషెంట్కు మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుందో అదే వాళ్ళిద్దరి మధ్య ఉంది అలివేణి. కానీ ఒక్కటి మాత్రం నిజం, వదిన మనసు అమృతం. వదిన చలవ వల్ల అన్నయ్య క్యూర్ అయ్యి అమృతం తాగిన దేవతల్లా వెలిగిపోతాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు అలివేణి. ఆ నమ్మకం నాకుంది. అరవింద్ అలివేణులు క్లోజ్ గా ఉంటే వంశీ గారు రెస్టారెంట్ లో లాగా సీరియస్ అవుతారేమో.
వెంటనే బయటికి తీసుకెళ్ళిపోతాను. వంశీ గారు, ఏంటి కృష్ణవేణి? మనం బయటికి వెళ్దామా? ఆ, 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 వెళ్దాం కృష్ణవేణి. మరి అరవింద్ అలివేల్ని కూడా తీసుకెళ్దాం కృష్ణవేణి. నేను వెళ్ళి అరవింద్ అలివేల్ని పిలుచుకొని వస్తాను. వంశీ గారు ఆగండి. అలివేడి అరవిందులు ఆల్రెడీ ఒక చోటికి వెళ్ళి మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఓహో, వెళ్ళిపోయారా? ఆ, అయితే మనం వెళ్దాం. ఆ. అక్క, నేను వంశీ గారు బయటికి వెళ్తున్నాం. నువ్వు అరవింద్ రూమ్ లో హ్యాపీగా ఉండండి. బాయ్. చిన్నమ్మదేవి, నువ్వు నా దగ్గరకు రావటానికి ముహూర్తం సమీపించింది 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 ఇందు మౌళిందు శేఖరు ఈశానుడు ఉగ్రుడు ఉత్తరుడు హరుడెత్తు తత్తడి తోడు ఏకదేవుడు ఎందు ఆకాశి కొండ ఆగోళ భీముడు దాటాడు గౌమ దండపరశువు క్షేణ గౌమ ఖట్వాంగి శిఖదేవరాజ్ చర్చరి దూర్జటి నగచాప నింగిసిక పురుషాస్థిమాలి ఆహో దేవా, కృష్ణవేణి వంశీలు బయటికి రాగానే వాళ్ళిద్దరిని విడదీయాలి. దేవా, ఆల్రెడీ మన వాళ్ళు ఆ పిచ్చోడిని డిస్టర్బ్ చేశారు. ఆ మూడ్లో వాడు ఎలా ఉంటాడో చిన్నమ్మదేవి కూడా తెలియదు దేవా. ఈ రోజే వాళ్ళిద్దరిని విడదీయాలి. ఈ రాత్రికే కృష్ణవేణిని రాజభవనానికి రప్పించాలి. 12:30 మహత్తరమైన ముహూర్తం. ఆ ముహూర్తానికే మన యజ్ఞం మొదలవుతుంది. అమావాస్య అర్ధరాత్రి 12:30 దేవతల శక్తి నిస్సెత్తు అయిపోతుంది. ఆ సమయానికే ఈ కాలముఖ రుద్రుడి శక్తి ద్విగుణీకృతమవుతుంది. జై హో కాలముఖ రుద్ర, జై హో కాలముఖ రుద్ర. నేను ఎవరో, ఎలా ఉంటానో, నా చరిత్రేంటో, నా పగేంటో తెలియకుండానే కృష్ణవేణి నా బాహువుల్లో బందీ అయిపోతుంది. జై హో కాలముఖ రుద్ర. రెండు 200 సంవత్సరాల క్రితం ఆ చిన్నమ్మదేవిని నీతో చనువు కావాలని అడిగాను, కాదంది.
తనువు కావాలని ఆశపడ్డాను. చీప్ పొమ్మంది. మనువు చేసుకుని మహారాణిని చేస్తానన్నాను. మట్టిలో నన్ను శాశ్వతంగా కప్పించింది. దేవా, మిమ్మల్ని మట్టిలో కప్పెట్టిన మహారాజులా తిరిగి లేచారు. మీ పునరుత్థానం సృష్టికే పునఃసృష్టి. 200 సంవత్సరాల మీ శరీరాన్ని సజీవ రూపంగా మార్చటం మానవతరం కాని మహత్తర ప్రయోగం దేవా. ఆ చిన్నమదేవిని పొందాలనుకుంటున్న మీ 200 సంవత్సరాల కోరిక ఈ రాత్రికి నెరవేరబోతోంది. మా మనసులో పండగలన్నీ ఒక్కసారిగా వచ్చిన ఆనందం వెళ్ళి విరుస్తుంది దేవా. సాహో, వంశీని కృష్ణవేణి నుంచి తప్పించగానే అడవిలోకి తీసుకెళ్లి చంపేయండి. అలాగే దేవా, జాగ్రత్తగా ఉండండి. అవకాశం మనకి మళ్ళీ మళ్ళీ రాదు. కృష్ణవేణి, ఎక్కడున్నావు? ఆయుష్మాన్ భవ. అరవింద్ పెళ్లి ఎలా జరిగింది రత్నప్రభ గారు? ఏం చెప్పమంటారు, ఒక యుద్ధమే జరిగింది దీక్షితులు గారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలీదు. ముహూర్త బలం గొప్పది కాబట్టి ఆ టైంకి పెళ్లి జరిగిపోయింది. రత్నప్రభ గారు, మీ పెద్ద కోడలు మీ ఇంట్లో ఉన్నంత వరకు ముక్కోటి దేవతలు కొలువు ఉన్నట్లే. నిజమే దీక్షితులు గారు. మా పెద్ద కోడలు కృష్ణవేణి తన ప్రాణాలు ఫణంగా పెట్టి పెళ్లి జరిపించింది. ఆ అమ్మవారి దయుంటే అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. పెళ్లవగానే అరవింద్ అలివేణిల్ను హనీమూన్కి పంపించాం దీక్షితులు గారు. మంచిది రత్నప్రభ గారు. దీక్షితులు గారు, పిల్లలు హనీమూన్కి వెళ్లినప్పటి నుంచి నా మనసులో ఏదో తెలియని టెన్షన్ మొదలైంది. ఎందుకో అర్థం కావడం లేదు దీక్షితులు గారు. కృష్ణవేణి వంశీలను కూడా వాళ్లతో పాటు పంపించాను. అంటే పెద్ద కోడలు కృష్ణవేణి వంశీలను కూడా పంపించారా? అవును దీక్షితులు గారు. నేను టెన్షన్ పడ్డానికి అది కూడా ఒక కారణమే. వంశీ ఏ రోజు కూడా ఇల్లు విడిచి దూరంగా వెళ్లలేదు. అక్కడ ఎలా ఉంటాడో ఏమోనని తెలియని భయం మనసులో మొదలైంది దీక్షితులు గారు. అసలు హనీమూన్కి ఎక్కడికి పంపించారు రత్నప్రభ గారు? అరకు దీక్షితులు గారు. ఎక్కడికన్నారు? అరకు దీక్షితులు గారు. దీక్షితులు గారు, ఏమైంది? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? అరకు వెళ్ళిపోయారా? ఇప్పుడు అరకులోనే ఉన్నారు దీక్షితులు గారు. చాలా పెద్ద తప్పు చేసావు కదమ్మా. మీ ఏర్లగడ్డ రాజవంశానికి అరకు ఒక పీడకల కదమ్మా. మీ మావయ్య ప్రతాపరుద్ర గారు మీకేమీ చెప్పలేదా? ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబానికి ఉంటాయి. కానీ అరకు నేల మీద మాత్రం మీకు అమ్మవారి ఆశీస్సులు దొరకవు రత్నప్రభ గారు.
ఈ యార్లగడ్డ వంశ ఆడపడుచుని సజీవ సమాధి చేసిన శ్మశాన భూమి కదమ్మా అరకు. మీ వంశ వారసులు గాని వారసుల భార్యలు కాని అరకులో అడుగు పెట్టకూడదని మీ మామయ్య గారు మీకు చెప్పలేదా? భగవంతుడా, ఒకవేళ అడుగు పెడితే జరగరాని ఘోరాలు జరుగుతాయని మీ మామయ్య గారు చెప్పలేదా రత్నప్రభ గారు? దీక్షితులు గారు, వంశీ 8 ఏళ్ల వయసులో మా మావయ్య గారు ఒకసారి జాతకం చూపించినప్పుడు వంశీకి చావుగండ ఉందని చెప్పారు. ఆ చావు గండం అరకు నేల మీదే రత్నప్రభ గారు. ఆ సమాధిలో ఉన్న మమ్మీ నుంచి ఆపద వస్తుందని ఆ రోజే వంశీ చావని జాతకంలో వ్రాసిపెట్టుంది. కొడుకు కోడల్ని గాని మీరు గాని ఎప్పుడూ అరకు వైపు వెళ్ళొద్దని మామయ్య గారు చెప్పారు. కానీ మీరొచ్చి ఇప్పుడు గుర్తు చేసే వరకు నాకు స్ట్రైక్ అవ్వలేదు దీక్షితులు గారు. ఎలా మర్చిపోయాను? ఆ ప్రమాదమే కాదు, ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఎవరికి దీక్షితులు గారు? మీ పెద్ద కోడలు కృష్ణవేణికి. పెద్ద కోడలిగా? అమ్మవారి అంశలో పుట్టిన మీ పెద్ద కోడలు కృష్ణవేణి అమావాస్య ఘడియల్లో అరకులో ఉందంటే అది ప్రమాదానికి సంకేతం. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు దీక్షితులు గారు. 400 సంవత్సరాల తర్వాత అమావాస్య అర్ధరాత్రి 12:30 ఘడియలకు ఘోరాతి ఘోరమైన దుర్ముహూర్తం ఒకటి రాబోతోంది. అరకు నేల మీకు అచ్చిరాదు, పైగా దుర్ముహూర్తం. మీ పెద్ద కోడలికి కూడా ఏదైనా ప్రమాదం జరగొచ్చు రత్నప్రభ గారు. దీక్షితులు గారు, వాళ్ళని వెంటనే అరకు నుంచి బయలుదేరి రమ్మని ఇప్పుడే ఫోన్ చేస్తాను. నాన్న వంశీ ఎలా ఉన్నారా? సో ఆఫీస్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు తెలియదు, సస్పెన్స్ వర్కౌట్ అయిందనమాట. సార్, మా ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని రోజులు సార్? ట్రైనింగ్ అంటే వీరభద్రం దగ్గర అకౌంట్స్లో అసిస్ట్ చేయడం అంతే. మా బావగారి దగ్గర అయితే చాలా తొందరగా నేర్చుకుంటాను సార్. మీ ప్రొబేషన్ పీరియడ్ 1 మంతే. ఆ 1 మంత్ తర్వాత మీ జాబ్ పర్మనెంట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. గో హెడ్. థ్యాంక్ యూ సార్. మే కమిన్ సార్? వీరభద్రం గారు రండి రండి రండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఈ అమ్మాయి నాకెందుకు తెలీదు? తను మీ మిస్సెస్ సిస్టర్ కాదు? కరెక్ట్ కరెక్ట్. నేను కూడా మిస్సెస్ నే. వాట్? ఏం లేదు సిస్టర్ గారు, ఈ అమ్మాయి ట్రైనింగ్ మన సీనియర్ అకౌంటెంట్ అప్పారావు గారు ఉన్నారు కదా, ఆయనకు అప్పు చెప్పండి. నో 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 నో. అకౌంట్స్ లో మీరే ఎక్స్పర్ట్, సో మీరే తనకి ట్రైనింగ్ ఇవ్వాలి. అది సిస్టర్ గారు. వీరభద్రం గారు, ఇంతకుముందు అకౌంట్స్ లో మనీ మిస్ప్లేస్ అయిందని ఎక్స్ట్రా అకౌంటెంట్ గా ఈ అమ్మాయిని తీసుకుంటున్నాం. అది నిజమే గాని ఎవరో కొత్త అమ్మాయి వస్తుంది అనుకున్నాం. లక్కీగా మన రిలేటివ్ అమ్మాయే వచ్చింది. అమ్మాయికి మంచి ట్రైనింగ్ ఇవ్వండి. అలాగే సార్. ఆల్ ది బెస్ట్ శశికళ. థ్యాంక్ యూ సార్. గుడ్ డే. గుడ్ డే సార్.
ఈ అమ్మాయి అకౌంట్స్లో ఓనమాలు నేర్చుకుంటుంది. సో వీరభద్రం మీద నేను పగ సాధించడానికి ఈ శశికళని అడ్డు పెట్టుకుంటా. కృష్ణవేణి నాకు బెలూన్ కావాలి. సరే రండి. వంశీ గారు, హాయ్, థ్యాంక్ యూ. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం శ్రీరామచంద్రమూర్తినే నమో నమః. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం గుండెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము.